అస్సలాము అలైకుం నమస్తే అందరికీ వెల్కమ్ టు మాహిస్ వ్లాగ్స్. ఈరోజు నాకు తెలిసిన కొన్ని టిప్స్, వంట చేసేటప్పుడు కొన్ని ట్రిక్స్ అంటే నాకు తెలిసినవి నేను చెప్తాను. మీకు కనుక నచ్చితే కనుక ఫాలో అవ్వండి, ట్రై కూడా చేయండి, వర్క్ అవుతుంది. ఇంకా నా సామ్రాజ్యంలోకి నేను ఎంటర్ అయిపోయాను వంటగదిలోకి. ఎంటర్ అవ్వంగానే నేను మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా స్టవ్ అయితే క్లీన్‌గానే ఉంది. అయినా కూడా మళ్ళీ ఇంకోసారి తుడుచుకుంటే అదో సాటిస్ఫాక్షన్. వంట స్టార్ట్ చేసే ముందు, వంట అయిపోయిన తర్వాత ఈ రకంగా క్లీన్ చేసుకుంటే కనుక మనసుకి ప్రశాంతంగా అనిపిస్తది. ఈరోజు నేను అల్యూమినియం, నాన్ స్టిక్ ఇంకా స్టీల్ ఐటెమ్స్‌కి స్టిక్కర్స్ ఉంటాయి కదా! అవి ఏ రకంగా మనం రిమూవ్ చేయాలో నేను చాలా సింపుల్ ట్రిక్‌తో మనం ఏ రకంగా రిమూవ్ చేయాలో చెప్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి సిమ్‌లో పెట్టేయండి ఫ్లేమ్ అనేది. ఆ తర్వాత మనం ఏ వెసల్‌కైతే మనకి స్టిక్కర్స్ ఉన్నాయో అక్కడ స్టిక్కర్‌కి కొంచెం హీట్ తగిలే రకంగా పెట్టండి. వెంటనే వితిన్ సెకండ్స్‌లోనే మనకి ఆ స్టిక్కర్ అనేది లూజ్ అయిపోతుంది. ఈ రకంగా మనం తీస్తే కనుక మనకి స్టిక్కర్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇవి ప్లాస్టిక్ ఐటెమ్స్‌కి పనికిరాదు ఈ టిప్పు. అల్యూమినియం ఇంకా నాన్ స్టిక్, స్టీల్ ఐటెమ్స్‌కి అయితే వర్త్ అవుతుందనమాట. తప్పకుండా ఫాలో అవ్వండి మీకు నచ్చితే కనుక. ఆ తర్వాత ఈ రకంగా మనం స్టిక్కర్స్ అన్నీ వచ్చేసిన తర్వాత వాష్ చేసుకుంటే ఇంకా ఏముండదండి. అక్కడ స్టిక్కర్ రెసిడ్యువల్స్ ఉండవు. క్లాత్స్ అయితే ఫోల్డ్ చేసేది ఉంది. మ్యాజిక్ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా కొన్నైతే ఇంకా వాష్ చేయడానికి పెట్టేశాను. ఈలోపు మ్యాంగోస్ ఉంటే నేను మంచిగా కడిగి కట్ చేసి పెట్టానండి. మీకు ఆల్రెడీ ఒక టిప్ చెప్పాను కదా! ఇప్పుడు నేను మినపసున్ని ఉండలు ప్రిపేర్ చేయబోతున్నానండి. అందుకోసం ఏ రకంగా ప్రిపేర్ చేయాలో కొన్ని ట్రిక్స్ చెప్తాను. ముందుగా బెల్లం త గ్రేట్ చేసి పెట్టుకోవాలి. తరిగి పెట్టుకోవాలి. తురిమి పెట్టుకోవాలి, ఏమంటారు దాన్ని, పెట్టుకోవాలి. బెల్లం గ్రేట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం సాయి పప్పు ఉంటుంది కదండీ! ఇది స్ప్లిట్టెడ్ ఉరద్దాలండి. మీరు హోల్‌గా ఉన్న అంటే 2 ఆహ్, అతుక్కొని ఉంటాయి గదా! సీడ్స్, ఆ రకంగా ఉన్న ఉరద్దాలు కూడా తీసుకోవచ్చు. ఇది స్ప్లిట్టెడ్ ఉరద్దాలండి. పొట్టుతో ఉన్న ఉరద్దాలే తీసుకున్నాను నేను. ఇంకా ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఈ రైస్ ఇంకా యాలక్కాయలు నేనైతే హోల్‌గానే వేసేసాను రైస్‌లో. ఇప్పుడు మనం దోరగా వేయించుకోవాలి ఉరద్దాల్ని. వీలైనంత వరకు ఫస్ట్ ఒక 2 సెకండ్స్, 3 సెకండ్స్ మీడియంలో పెట్టండి. ఆ తర్వాత సిమ్‌లో పెట్టి వేయించండి. చాలా టైం పడుతుంది. చాలా ఓపికగా నుంచొనైతే మనం సున్నుండలు ప్రిపేర్ చేయాలి. ఎంత ఓపికగా మనం నుంచొని ప్రిపేర్ చేసామో అంత టేస్టీగా ఉంటాయి. ఎందుకు ఇప్పుడు సడన్‌గా ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లల కోసం అనుకుంటున్నారండి? కాదండి. ఈ సున్నుండలు నేను మా వారు ఇంకా మా డ్యాడీ కోసమైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నెయ్యి కూడా చాలా అవసరం అవుతుంది. అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు దాదాపుగా మనకి ఈ సాయి మినపగుళ్ళు ఉంటాయి కదా! సాయి పప్పులో నుండి మనకి మంచి అరోమా అనేది రావాలి. కలర్ అనేది కూడా కొంచెం లైట్‌గా చేంజ్ అవ్వాలి. కలుపుతూ ఉండాలండి కాన్స్టెంట్‌గా. మర్చిపోమాకండి. అప్పుడే మనకి మొత్తం ఈవెన్‌గా అనేది పప్పు ఆహ్, కుక్ అవుతుందనమాట. వేగుతుంది. ఈ రకంగా మనం కలుపుకుంటా ఉండాలండి. నేను రైస్ ఎందుకు తీసుకున్నానంటే, మనం సున్నుండలు తినేటప్పుడు మనకి నోటికి చుట్టుకున్నట్టు ఉంటదండి. నేనైతే మాక్సిమం స్వీట్స్ లైక్ చేయను. సున్నుండలైతే అస్సలు తిననండి. ఎందుకంటే నోట్లో చుట్టుకుంటా ఉంటాయి. ఇప్పుడు మనం రైస్ ఏస్తే గనక ఈ సున్నుండలు నోట్లో చుట్టుకోకుండా ఉంటాయి. అందుకోసం నేను రైస్ ఏసాను. మీరు ఇలా కూడా వేసుకోవచ్చు. లేదంటే మీరు మిక్సర్ జార్‌లో వేసుకుంటారు కదా! అప్పుడు కూడా మీరు రైస్ మంచిగా బ్లెండ్ చేయొచ్చు. ఈ రకంగా మనం కలుపుకుంటా ఉండాలి. నేను హోల్‌గానే ఇలాచీ వేసేసాను. ఎందుకంటే తర్వాత ఈ మిక్చర్ అంతా చల్లారిన తర్వాత మనం బ్లెండ్ చేస్తాము. బాగా మెత్తగా స్మూత్ పౌడర్‌లా కాకుండా కొంచెం అంటే కొంచెం లైట్‌గా రవ్వగా ఉండేటట్టుగా మనం ఆహ్, బ్లెండ్ చేసుకుంటే గనక ఈ మిక్చర్ అనేది మనకి బావుంటుందనమాట. చూడండి. నేను చల్లారడానికి ఒక బాసనలో అయితే వేసి ఉంచాను. కంప్లీట్‌గా ఆహ్, ఈ సాయి పప్పు అయితే రూమ్ టెంపరేచర్‌లోకి రావాలండి. ఆ తర్వాత మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, మనం ఈ రకంగా పౌడర్‌లా ప్రిపేర్ చేసుకొని, కొంచెం రవ్వ రవ్వలాగా ఉండేటట్టుగా మీరు ప్రిపేర్ చేసుకోండి. మీరు
రైస్ వేయించకపోయినా అంటే డ్రై రోస్ట్ చేయకపోయినా కూడా పర్వాలేదు, హోల్గా అయినా కూడా మీరు సపరేట్గా అయినా మీరు బ్లెండ్ చేసుకోవచ్చు. నేను దీంట్లోనే బెల్లం కూడా వేసి ఒకసారి బ్లెండ్ చేశాను మిక్సర్ జార్లోనే, ఎందుకంటే కలుపుకునేటప్పుడు నాకు కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. లేకపోతే తురిమిన బెల్లం కూడా వేసేసి కొంచెం కష్టపడి మ్యాష్ చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇలా అయితే మొత్తం కొంచెం మెత్తగా అవుతుంది, తేమ వస్తే కనుక కలపడానికి ఈజీగా ఉంటుందని నేను బెల్లం గ్రేట్ చేశాను. బెల్లం అనేది మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఒకసారి మొత్తం ఏ రకంగా చూసారా, నేను ఏ రకంగా కలుపుతున్నానో ఆ రకంగా కలపాలి. ఇప్పుడు మనం నెయ్యి తీసుకోవాలండి. నేను ప్రిపేర్ చేసిన సున్నుండలకి నాకైతే 1/2 కేజీ నెయ్యి దాకైతే పట్టింది. నెయ్యి మొత్తం కరిగిన తర్వాత మనం ఇప్పుడు బెల్లం ఇంకా ఉరద్ దాల్ పౌడర్ ఉంది కదా, దాంట్లో కొంచెం కొంచెంగా నెయ్యి వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ లడ్డూలాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. అంతే, టేస్టీ ఎమ్మి సున్నుండలు రెడీ. మీరు కావాలనుకుంటే దీంట్లో చిన్న చిన్న పీసెస్గా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, కాజు వేసుకోవచ్చు, బాదం వేసుకోవచ్చు, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి. చాలా అంటే చాలా బాగుంటుంది తినేవాళ్ళు. నేనైతే ఇంతవరకు ఈ రకంగా నా స్టైల్లో ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది, మా వారికి కూడా చాలా బాగా నచ్చిందండి. ఈరోజు వచ్చేసి నేను ఇంకా ఆలు ప్రిపేర్ చేయాలనుకున్నాను. ముందుగా అయితే నేను ప్రిపరేషన్ మీకు స్పెషల్గా చూపించలేదు. టొమాటో గ్రీన్ చిల్లీ చట్నీ ప్రిపేర్ చేసేసి ఇంకా ఆలు ఫ్రై చేసేసానండి. అప్పటికప్పుడైతే నాకు టైం లేకపోతుండే మొత్తం వీడియో తీయడానికి, అందుకోసం నేను 2 ఒకేసారి స్టార్ట్ చేసేసాను. ఆలు అయితే నేను ఫస్ట్ మంచిగా కట్ చేసి 2-3 సార్లు వాష్ చేసి వాటర్లో వేసి ఉంచాను. ఆ తర్వాత మనం కావాలనుకుంటే తాలింపు గింజలు వేసుకొని మనం ఆలు వేసుకోవచ్చు. ఆలు పీసెస్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఉప్పు, పసుపు, కారాలు వేసుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, బంగాళదుంప ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే మీరు కారం వేయాలి. ఈ రకంగా అయితే ఈరోజు లంచ్ రెడీ అండి. ఇంతటితో అయిపోతుందా అంటే అవ్వదు కదా, ఎంత పని చేసామో అన్ని బాసనలు పడతాయి. అవన్నీ కూడా నేను వాష్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మొత్తం చూసారు ఎంత చిందరవందరగా అయిపోయిందో. నాకైతే ఇలా ఉంటే అస్సలు నచ్చదండి. నా కిచెన్ నా సామ్రాజ్యం అనమాట. ఇక్కడ నేను నా ఇష్టం వచ్చినట్టు అంటే నాకు ఏ రకంగా తోచిందో ఆ రకంగా నేను వంటలు చేసుకుంటాను. ఎక్కువ ఆడవాళ్ళు ఉండేది ఇక్కడే కాబట్టి మనం నీట్గా ఉంచుకుంటే బాగుంటుంది. పైగా మనకి కంఫర్ట్గా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. కిచెన్లో ఎక్కడికక్కడ చిందరబందరగా ఉండుంటే థాట్స్ కూడా నెగిటివ్గా వస్తుంటాయి, పనులు కూడా సరిగ్గా జరగవు, త్వరగా అవ్వవండి ఇంట్లో పనులు. అందుకే నేను ఈ రకంగా అయితే నేను క్లీన్ చేసి పెట్టుకుంటాను. రోజు క్లీన్ చేస్తాను. రోజు చూపించాలంటే కష్టం కదా, అయినా కూడా మీకు నేను చూపిస్తున్నాను నా క్లీనింగ్ ఏ రకంగా ఉంటుందో అని చెప్పేసి. ఈరోజు వచ్చేసి నేను స్నాక్ ఐటెం కూడా అడ్వాన్స్గా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఘీ వేసాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ వేసి నేను మీడియంకి సిమ్కి మధ్యలో మఖానా వేసి నేను ఫ్లేమ్ మీడియంకి సిమ్కి మధ్యలో పెట్టి మఖానా వేసి ఘీ రోస్ట్ చేశాను. మనం మఖానా ఎప్పుడు కూడా ఘీలో కొంచెం రోస్ట్ చేసుకొని తింటేనే మఖానాలో ఉన్న అంటే గుడ్ క్వాలిటీస్ ఏమైనా ఉంటాయి కదా, మనకి శరీరానికి అందాల్సిన పోషకాలు ఏమైనా ఉంటే మనకి పుష్కలంగా అందుతాయి. మనం పచ్చి మఖానాలు తినకూడదు. దానికన్నా కూడా వేయించిన మఖానాలే తినాలి. ఇది చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు అందరూ తినొచ్చు. నేను ఫస్ట్ నుండి తింటానండి. ఇది నా స్నాక్ ఐటము. ఫస్ట్ టైం మా వారికి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను, ఆయన తింటారో లేదో తెలీదు. ఈ రకంగా మనం చాలా హెల్దీ అండి ఇది. మనం బయట తినే చకోడీలు, బూందీలు అలాంటి వాటికి ఉన్నా కూడా ఈ మధ్య బయట ఫుడ్ ఎక్కువ తినేస్తున్నాం మేము, హెల్దీగా తినాలని చెప్పేసి ఈ రకంగా మఖానా తెచ్చుకున్నాను. దీంట్లో అయితే లాస్ట్లో పసుపు, ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, చాట్ మసాలా పౌడర్, జీలకర్ర పొడి అవన్నీ కొంచెంగా మీరు వేసుకోండి.
ఇప్పుడు మఖానా తీసేసి పక్కన పెట్టేసి నేను సేమ్ కడాయి మళ్ళీ క్లీన్ చేసేసి ఈ ఉప్పు కారాలు వేసేసానండి. కొంచెం అంటే కొంచెం ఘీలో సిమ్లో పెట్టి లైట్గా ఫ్రై చేశానన్నమాట. దీంట్లో పక్కన పెట్టిన మఖానాలు ఉన్నాయి కదా, ఆ మఖానాలు వేసి మొత్తం కలుపుకోవాలి. అంటే ఈ ఉప్పు కారాలు మఖానాకి పట్టేటట్టుగా మనం కలుపుకోవాలి. మనం కావాలనుకుంటే ఘీలో రోస్ట్ చేసుకున్న తర్వాత ఆ రకంగా కూడా తినొచ్చు. ఈ రకంగా కూడా మనం కొంచెం చట్పటా కావాలనుకుంటే ఈ రకంగా కూడా మనం ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. చాలా హెల్తీ అండి. దీనికి ఒక ఏజ్ లిమిట్, ఒక రెస్ట్రిక్షన్ అంటూ ఏమి ఉండదు. చాలా హెల్తీ స్నాక్. తప్పకుండా అందరూ ట్రై చేస్తూ ఉండండి, తింటూ ఉండండి. ఎందుకంటే హెల్తీ కాబట్టి. మనకి నచ్చినా నచ్చకపోయినా, నోటికి టేస్ట్‌గా అనిపించినా అనిపించకపోయినా కొంతమందికి నచ్చదు. కాకపోతే ఆరోగ్యం కోసం కొన్ని అలవాటు చేసుకోవాలి, తప్పదండి. ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని కొన్ని లడ్డూస్ అయితే మా డ్యాడీ కోసం ప్యాక్ చేసుకొని మా పాపని రెడీ చేసి ఇంకా ఊరికైతే బయలుదేరామండి. చూడండి మా పాప డ్రెస్ చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా నూజివీడికైతే బయలుదేరి వచ్చేసాము. మా వారు రావటం కుదరలేదు, అందుకోసం నన్ను మా పాపనైతే బస్ ఎక్కించారు. నీకు అంటున్నాను, మీ అందరికీ నేను విజయవాడ చూపిస్తాను. చూడండి మేము వెళ్ళే రూట్లో ఈ రకంగా అయితే పార్క్స్ ఉంటాయి. ఇది బుడమేరు వంతెనండి. ఇక్కడే వరదలు వచ్చాయన్నమాట. మొన్న మధ్యకాలంలో విజయవాడ మునిగిపోయింది కదా, రైల్వే స్టేషన్ కాదు, రైల్వే ట్రాక్. ఇంకా ఈ రూట్ చూసారా, ఇంకా నూజివీడుకి వెళ్ళే రూట్ ఇదే అన్నమాట. ఇవన్నీ మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను, ఒక జ్ఞాపకాలుగా మిగులుతాయి అనే ఉద్దేశంతో చాలా సంతోషంగా అనిపించి ఊరికి వెళ్తున్నాము అనే సంతోషంలో అయితే నేను మా ఊరు ఎలా ఉంటుంది మీ అందరికీ చూపించాలి అని నేను ఈ వీడియో తీశాను. చూడండి కొండలు, గుట్టలు, పుట్టలు. ఎంతైనా సరే ఊర్లు వేరండి, సిటీ వేరు. ఊర్లో ఉంటే సిటీ మంచిగా అనిపిస్తుంది, సిటీలో ఉంటే ఊర్లు మంచిగా అనిపిస్తాయి. నేను 2 చోట్ల అడ్జస్ట్ అవ్వగలనండి. ఇంటికి వెళ్ళిపోతున్నాము. నేను మా పాప అయితే ఫైనల్గా ఇంటికి వచ్చేసామండి. మామిడి తోటలు చూసారా, నూజివీడు అంటేనే మామిడి తోటలు వచ్చాయంటే ఇంకా దగ్గరలో నూజివీడు ఉన్నట్టే. ఇక అంతే, ఈరోజు ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా ఛానల్ని ప్లీజ్ అండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.